ఓకే. ఇక్కడకున్న క్వెషన్ చూసుకుంటే ఇది మొత్తం సింప్లిఫై చేయమని అర్థం కాదు. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ టైం అయిపోతుంది. దీన్ని ఎలా చేయాలంటే జస్ట్ పాయింట్లు ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 4 మొత్తం 6 ఉండాలి. పాయింట్ తర్వాత 6 వాల్యూస్ ఉండాలి. అట్లా ఎక్కడ ఉందో అదే మన ఆన్సర్ అవుద్ది. ఓకేనా? అది ఓన్లీ 3 ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. 3 లేదు, ఇక్కడ ఏం లేవు. ఇక్కడ 3 6 ఉన్నాయి కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. మిగతా దాంట్లో కూడా చెక్ చేయండి. ఇది 2 1 3 4 ఉన్నాయి. 4 పాయింట్ తర్వాత ఓన్లీ 4 వాల్యూసే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 4 వాల్యూస్ 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఇది మనకు కాదు. పాయింట్ తర్వాత ఓన్లీ 6ఏ ఉండాలి. పాయింట్ తర్వాత 6 వాల్యూస్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. జస్ట్ పాయింట్ తర్వాత వాల్యూస్ చూసుకోవాలి. ఇది పెద్ద ప్రాబ్లం అన్నట్టు చూడొద్దు దాన్ని. ఇక్కడ ఏమంటున్నంటే ఒక పైప్ అనేది 21 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఇంకో పైప్ అనేది 24 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. ఒక పైపు ఏ అనే పైప్ అనుకుందాం. ఎన్ని మినిట్స్లో అంటే 21 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. బి అనే పైప్ ఉంది అనుకుంటాం. 24 మినిట్స్లో అది కాల్ చేస్తుంది అన్నట్టు. కాల్ చేస్తుంది. ఓకే. అయితే ఎంటీ ట్యాంక్ ఉంది. అందులో 1/4 ట్యాంక్ని ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుంది అన్నట్టు ఉంది. దీనికి ఈ రెండింటికి యొక్క ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందంటే ఫస్ట్ 21కి 24కి ఏమన్నా మల్టిపుల్స్ కామన్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఏం మల్టిపుల్స్ కామన్ ఉన్నాయి? 3 కామన్ ఉంది కదా. ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఇటువంటి ట్యాంక్ క్వశ్చన్స్లకి ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏం కామన్ ఉంది? 3 కామన్ ఉంది. 3 కామన్ తీస్తే 7 వస్తుంది. ఇక్కడనేమో 8 వస్తుంది. ఓకేనా? 7 8 జా 56. 56 ఇంటూ 3 56 ఇంటూ 3 6 అండ్ ఒక్క నిమిషం 56 అవుతుంది. 56 3 ఇంటూ 5 168 అవుతుంది. ఓకేనా? 168 అవుద్ది. 168 అవుద్ది. నెక్స్ట్ ఇప్పుడు 168/21 అంటే ఎంత? మనకు 8తో డివైడ్ అవుతుంది. 168/21 చేస్తే 8. నెక్స్ట్ 168/24 168/24 అంటే 7. ఓకేనా? ఒకటి నింపుతుంది, ఒకటి కాల్ చేస్తుంది. అంటే ఎన్ని నిమిషాలు అవుతుంది? అంటే ఇది ఒకటేమో ప్లస్ ఇది నింపుతుంది, ఇదేమో కాల్ చేస్తుంది. 7 అనేది కాల్ చేస్తుంది. అంటే +8 -7 +8 -7 +8 -7 అంటే ఏమొస్తుంది? +1 వస్తుంది. ఓకేనా? +1 వస్తుంది. కానీ మనం ఏం అడిగిండాడు? మొత్తం ట్యాంక్ అని అడగలేడు కదా. మొత్తం ట్యాంక్ని అడగలేదు. ఓన్లీ 1/4 అడిగింది. అంటే 168 డివైడెడ్ బై 1 మొత్తం 1 మిగిలింది కాబట్టి 1. మనం అడిగింది ఓన్లీ 1/4 అడిగింది. టోటల్ అడిగితే ఇదే ఆన్సర్ అవుతుండే. కానీ మనం అడిగింది 1/4 అడిగింది కాబట్టి వచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఈ 1 వచ్చింది కదా, దాన్ని టోటల్తో డివైడ్ చేస్తే అది మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాగా ఏం అడిగినానంటే 1/4 కావాలంటున్నాను. నాకు మొత్తం ట్యాంక్ అవసరం లేదు, 1/4 అని అడుగుతుంది కాబట్టి 1/4తో డివైడ్ చేస్తున్నా. 4 4 జా 4 2 జా అదే మన ఆన్సర్ అవుద్ది. 42 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి ఆ వచ్చిన ఎల్సిఎంని ఏతో ఒకసారి బీతో ఒకసారి డివైడ్ చేసి వచ్చిన ఎఫిషియన్సీ రాసుకోవాలి. ప్లస్ నింపుతేనేమో ప్లస్, ఖాళీ చేస్తేనేమో మైనస్ చేయాలి. 8 అక్కడ +8 వస్తుంది, -7 వస్తుంది కాబట్టి 1 వస్తుంది. ఈ 1ని టోటల్ ఎల్సిఎంతో డివైడ్ చేయాలి. 168/1 అది టోటల్ అయితే వాడు మనకు 1/4 అడిగినట్టు 1/4తో డివైడ్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఈజీగా ఉండేది. ఫస్ట్ ఇక్కడ 20 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ -20 అవుతుంది. ఓకేనా? -22 అవుతుంది. ఇక్కడ -22. ఇక్కడ చూసుకుంటే 24 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 26 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 28 అవుతుంది. ఓకేనా? మనకు ఒక్కొక్క 2 పెరుగుకుంటూ అవుతుంది. అంటే ఇక్కడ ఏం కావాలి? -18 కావాలి. -18 కావాలి. ఓకేనా? -18
95 - 18 అంటే 77 వస్తుంది. 77 జస్ట్ డిఫరెన్స్ తగ్గుతూ పోతుంది. నెక్స్ట్ ఇది రీజనింగ్ క్వశ్చన్. రీజనింగ్ క్వశ్చన్లో ఏమడిగిండు, హౌ మెనీ సచ్ సింబల్స్ అంటే సింబల్స్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై సింబల్, మళ్ళీ సింబలే ఉండాలంటారు, దాని ముందట సింబలే ఉండాలంటారు. ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ది నెంబర్, సింబల్ నెంబర్ ఉండాలి. సింబల్ నెంబర్, ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి, ఒక నెంబర్ ఉంది, రైట్. నెక్స్ట్ మళ్ళీ రెండు సింబల్స్ ఉన్న కాడ ఆగుదాం, మళ్ళీ 2 సింబల్స్ ఒక నెంబర్ ఉంది, రైట్. నెక్స్ట్ మళ్ళీ సింబల్ అంటే ఓన్లీ 2 ఉన్నాయి, అదే 2. సింబల్ ఉండాలి, ఏదైనా 2 సింబల్స్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి ఆడిచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఇది సింప్లిఫికేషన్ మాత్రమే, ఇంత చిన్న సింప్లిఫికేషన్ ఇది. 4 + 1 5 -5 క్యాన్సిల్ అయితే 0. 7 × 0 అంటే 0. 0/91 అంటే 0. ఓన్లీ 127 మిగులుతుంది. ఇది చిన్న క్యాలిక్యులేషను, దీనికి పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది కొద్దిగా ఏమంటారు, డిఫికల్ట్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ circular cone that can be cut out from a cube with edge of 8. ఓకే, వాడు ఒక క్యూబ్ ఉంది అంటుండే. ఎట్లుంది క్యూబ్ అని అంటే 8 ఎడ్జ్ కలిగిన క్యూబులు ఉన్నాయి అన్నట్టు. క్యూబ్కి అన్ని సైడ్లు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి 8 తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ దీన్ని ఏం చేయమని అంటుండే, రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ది క్యూబ్ ఆఫ్ ది ఎడ్జ్. ఒక ఎడ్జ్ నుంచి దీన్ని కట్ చేయమని అంటుండు, క్యూబ్ని రైట్ సర్క్యులర్ కోన్గా కట్ చేయమని అంటారు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ దీని హైట్ అనేది దేనికి ఈక్వల్ ఉంది, ఈ 8కి ఈక్వల్ ఉంది కాబట్టి దీని యొక్క రైట్ సర్క్యులర్ కోన్ యొక్క హైట్ అనేది ఈ 8కి ఈక్వల్ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క బేస్ అనేది రేడియస్ ఇక్కడ రేడియస్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది అంటే 2r = 8 అవుతుంది. ఓకేనా. 2r = 8, r = 4 అవుతుంది. డైరెక్ట్ వాల్యూమ్కి ఫార్ములా, రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా 1/3 πr²h. ఓకేనా, 1/3 πr²h. ఒకసారి మరోసారి రాస్తున్నాను. 1/3 πr², π అంటే 22/7 అని రాసుకోవచ్చు కదా, 22/7 πr², అంటే 16, 4² అంటే 16, h అంటే 8. ఓకేనా, h అంటే 8. ఇక్కడ యూనిట్ డిజిట్ చూసుకుందాం మనం, యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో చూసుకుందాం మనం. ఈ కింద 21 అన్నిటికీ కామన్గా ఉంది. యూనిట్ డిజిట్ వచ్చేసి 2 × 6 12, 12 × 8 6. ఓకేనా, 2 × 6 అంటే 12, అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ 2 వస్తుంది మనకు. 2 ఆ 2 × 8 అంటే మనకు యూనిట్ డిజిట్ ప్లేస్లో ఎంత రావాలి, 6 రావాలి. ఆ 6 అన్నిట్లలో వస్తుందా లేదా చూద్దాం. ఒక్కసారి నేను ఇది తీసేస్తున్నాను. మనకి యూనిట్ డిజిట్లో 6 రావాలి, 6. ఓకేనా, 1 × 6 6 + 2 అంటే 8, యూనిట్ డిజిట్లో 8 వస్తుంది. నెక్స్ట్ 1 × 4 4 + 2 6, కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక్క దగ్గర మాత్రమే యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. నెక్స్ట్ 1 × 8 8 + 2 అంటే 0 వస్తుంది. 1 × 7 7 + 2 అంటే 9 వస్తుంది. ఓకేనా, ఓన్లీ ఇక్కడ మాత్రమే యూనిట్ డిజిట్లో 6 వస్తుంది. అది ఆ విధంగా చేయాలి. మొత్తం ప్రాబ్లం అంతా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. 14 ఇది 14 16 18 నెక్స్ట్ 20 అన్నిటికీ 2 పెరుగుతుంది కాబట్టి 22 రావాలి. 22 అంటే V. నెక్స్ట్ సిరీస్ చూడండి.
వీతో అన్నీ ఉన్నాయి, వి అనేది అన్నీ ఉన్నాయి. ఇట్లా అన్నీ ఉన్నాయి అవసరం లేదు, ఇక్కడ వి ఉంది కాబట్టి మనం విని చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చూడలేను. ఓకే, నెక్స్ట్ కే 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 అంటే 11, 13 అంటే +2, మళ్ళీ 13 + 15 అంటే +2. నెక్స్ట్ OPQRS రావాలి. ఒక్కొక్కటి గ్యాప్ వదిలేసి మధ్యలో వదిలేసి ఇంకోటి తీసుకుంటున్నాడు. RST, ఎస్ వదిలేసి టీ, యు వదిలేసి వి, WX, నెక్స్ట్ YZ. ఇదే ఆన్సర్, మన ఆన్సర్. ఒక్కొక్క వాల్యూని లీవ్ చేసుకుంటా తీసుకుంటున్నట్టు, లేదంటే +2 అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతుండు. 2 + 3 + 5 + 7 + 11, 2, 3, 5 ఎన్ని? 3, 4, 5 అయినాయి. 5 నెంబర్స్ అయినాయి. 2, 3, 5, 6, 13 + 17 + 19 ఎన్నైనా? 4, 5, 6, 7, 8 అయినాయి. 8. నెక్స్ట్ 23 + 29. ఓకేనా, మనకి ఇవన్నిటిని ప్లస్ చేసి డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై 10 చేయాలి. 10 చేస్తే ఒకటే పాయింట్ రావాలి. దీన్ని ప్లస్ చేద్దాం అన్నిటిని. 2 + 3 5, 5 + 10 17, 28. ఇక్కడ వరకు 28 రాద్దాం. 28 + 13 అంటే 41. 41 + 17 58. 58 + 19. 58 + 19 77. 77 వస్తుంది ఇక్కడ వరకు. 77. నెక్స్ట్ 23ని యాడ్ చేస్తే 100 వస్తుంది. 100, 129 వస్తుంది. 129 / 10 చేస్తే 12.9 వస్తుంది. ఓకేనా, వీటన్నిటిని సమ్ము బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్కి ఫార్ములా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 129 వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 10 ఉన్నాయి కాబట్టి బై 10 చేస్తాం.